హలో హాయ్ నమస్తే నా పేరు అశోక్ కుమార్ మీరు చూస్తున్నారు జర్నలిస్ట్ అశోక్ పొట్ట యూట్యూబ్ ఛానల్ మనం గత కొన్ని రోజుల నుండి కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామస్తులైన మామిడియాల గ్రామస్తులకి 100 మందికి ప్యాకేజీలు రాలేదు ప్యాకేజీలు అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అయ్యుండొచ్చు ఫుల్ ప్యాకేజీలు అయ్యుండొచ్చు ఒంటరి మహిళలు అయ్యుండొచ్చు సో ఈ విధంగా చూసుకుంటే ఒక 100 కుటుంబాలకు పైనే గవర్నమెంట్ ప్యాకేజీలు ఇవ్వలేదు ఎందుకు జాప్యం జరిగింది అసలు ఏం జరిగింది అనే విషయాలను నేను మీ ముందుకు క్లియర్గా తెలియజేయాలనుకుంటున్నాను అసలు ఏం జరిగింది ఎందుకు వీరికి ప్యాకేజీలు రాలేదు 2017 సంవత్సరంలో కొండపోచమ్మ సాగర్ అనౌన్స్ అయిన తర్వాత గవర్నమెంట్ 2 లిస్టులు రిలీజ్ చేసింది ఒకటి 494 ఇంకొకటి 184 లిస్టులను రిలీజ్ చేసింది సో ఈ రిలీజ్ చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే ఫిల్టర్ చేసి ఎంతమందిని తీసేయాలి ఎంతమందికి ఇవ్వాలి అని చెప్పని అనే దాంట్లో ఆ ప్రభుత్వం అధికారులు గ్రామంలో ఉన్న నాయకులను కూర్చోబెట్టుకొని ఎవరు మీ ఊర్లో ఉంటున్నారు ఎవరు మీ ఊర్లో ఉండట్లేదు అని వాళ్ళు మాట్లాడుకొని కొంతమందిని ఫిల్టర్ చేసి 494 లిస్టును 419 చేశారు అంటే మొదట్లోనే ఒక 70 మందిని తీసేశారు ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ అధికారులు మొత్తం గ్రామంలో 2019లో గ్రామసభ పెట్టి అప్పుడు మీకు రావాల్సిన ప్యాకేజీలు అన్నీ మేము ఇస్తాం అని ఒక 187 లిస్టు వాళ్ళు రిలీజ్ చేసి గ్రామ పంచాయతీ వద్ద వేశారు అందులో గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామానికి వచ్చి ఏదైతే వెరిఫై చేశారో ఆ లిస్ట్ అంతా దాంట్లో ఉంది సో ఈ విధంగా నడుస్తున్న క్రమంలో ఆ 187 లిస్టుకి వాళ్ళు ఏం పేరు పెట్టారంటే నాన్ రెసిడెంట్స్ అని పేరు పెట్టారు అవన్నీ కాదు ఏదైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కన్సల్ట్ చేసి క్రైటీరియా అయిపోయింది 5 minutes సార్ మీరు చెప్పారు ఎలిజిబుల్ అంటున్నారు కానీ ఎలిజిబుల్ క్రైటీరియా ఇది అదే అని మాకు ఏం చెప్పట్లేదు సార్ మళ్ళీ 187 లిస్ట్ వేసినాం అన్నారు ఆ 187 లిస్ట్ లో ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదని రేపు పొద్దున్న తెలుస్తుంది మళ్ళీ ఒకవేళ రాకపోతే మా పరిస్థితి ఏంటి అనేది అందరం సార్ మనం అడిగేది ఇప్పుడు మొత్తం అందరినీ చెప్పిందంతా లేడీ మాట్లాడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎట్లా వర్కౌట్ చేశారు చెప్పండి సార్ ఒక్కటి చెప్పండి సార్ ప్లీజ్ చెప్పాలా ఆయన సార్ మీరు ఆగండి సార్ ఒక్క నిమిషం మీరు ఆగండి సార్ మీరు ఆగండి సార్ ఒక క్వశ్చన్ సార్ మీరు ఎలా వర్కౌట్ చేస్తారు లాస్ట్ టైం 488 ఇచ్చారు ఇప్పుడు 181 ఎట్లా ఇచ్చారు ఏ రకంగా మీరు వర్కౌట్ చేసి చేస్తున్నారు లిస్ట్ ఇప్పుడు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళక లేకపోతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళక ఏ రకంగా చేస్తారు మీరు వీళ్ళందరూ తెలియదు అది ఒక్కటి చెప్పండి సార్ ప్లీజ్ పట్టణంలో చెప్పేసారు గ్రామ పంచాయతీ కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మేము తీసుకోలేదు కదా మేము రాసియలే కదా మేము వెళ్ళిపోతున్నాం వాళ్ళ మళ్ళీ రామని మాకు సోషియో ఎకనామిక్ సర్వే ఇంటింటికి తిరిగి మాట్లాడుకుని మా అధికారులు తహసీల్దారు డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ చేసుకున్నారు ఎంపీలో వచ్చారు ఉన్న బలంగా ఎవరెవరైతే ఉన్నారనేది ఎంక్వైరీ చేసుకుంటాం మాకు రెవెన్యూ వ్యవస్థ ఉంది సో అనంతరం అది కొనసాగుతూ ఉంది ఆ విధంగా 2 లిస్టులను రిలీజ్ చేసిన ప్రభుత్వ అధికారులు అప్పుడే మీకు ఈ విధంగా ఇస్తామని చెప్పని ప్యాకేజీలు 18 సంవత్సరాలు నిండిన వారికి ఒంటరి మహిళలకు అందరికి ఇచ్చేసి ఉంటే పని అయిపోయింది కానీ ఎందుకు జాప్యం జరిగింది 2017 నుండి 2024 వరకు కూడా చాలామందికి ప్యాకేజీలు రాలేదు చాలామంది అనర్హులుగా గవర్నమెంట్ అధికారులు గుర్తించారు ఎందుకు వాళ్ళను అనర్హులుగా చేశారు సో ఎవరు చెప్పడం వల్ల అనర్హులుగా చేస్తున్నారు సో ఈ విషయమై
అధికారులను బ్రతిమలాడుతూ, సార్ మేము లిస్టులో ఉన్నాం, మీరు ఇచ్చిన లిస్టులోనే మేము ఉన్నాం, మీరెందుకు మాకు ప్యాకేజీలు ఇవ్వడం లేదు అని బ్రతిమలాడుతూ ఉన్నాం. సో ఈ కింద అధికారులు మీరు పై అధికారులతో చెప్పిస్తేనే కానీ నేను మీకు రెస్పాండ్ కాము అనే విధంగా ఎంఆర్ఓ అయి ఉండొచ్చు, ఆర్డీఓ అయి ఉండొచ్చు, ప్రభుత్వ అధికారులు ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ మాకైతే రెస్పాండ్ అవ్వలేదు. డిసెంబర్ 10వ తారీఖున జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి గారు మంగళవారం ప్రజావాణిలో మాకు అందుబాటులో ఉన్నారు. ఆ రోజు ఒక 40 మందిమి అక్కడికి వెళ్ళి మేము కలెక్టర్ గారితో మాట్లాడినాం. జిల్లా కలెక్టర్ సార్ మాతో మాట్లాడి ఏమన్నారు అంటే, సో వీళ్ళు లిస్టులో ఉంటే ఇమీడియట్గా మీరు వీరికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయండి. ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేదు కాబట్టి బడ్జెట్ వచ్చిన తర్వాత వీళ్ళకు ఆ చెక్ అమౌంట్ ఇద్దాము, కానీ ఫస్ట్ అయితే వీళ్ళకి ప్లాట్లు అయితే రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పని జిల్లా కలెక్టర్ గారు ములుగు ఎంఆర్ఓ ప్రవీణ్ రెడ్డి సార్కి కాల్ చేసి ఆయన చెప్పారు. ఆల్మోస్ట్ 20 రోజులు దాటిపోతున్నా కూడా వీళ్ళలో చలనం లేదు. మాకు జిల్లా కలెక్టర్ సార్ మాకు 10వ తారీఖున ఎంఆర్ఓ గారితో మాట్లాడారు. ఎంఆర్ఓ మాతో మాట్లాడి, మీకు ఎస్సీఎస్ లిస్టులో ఉన్నవారికి ఖచ్చితంగా మేము ఇస్తాం, మేము మీ పని చేస్తున్నాం అని 20 రోజులైనా మా పని ఎక్కడిదక్కడే పెట్టారు. వాళ్ళు పని చేస్తున్నామని అంటున్నారు, కానీ వాళ్ళ సొంత పనులు, ఆఫీస్ పనులు చేసుకుంటూ మమ్మల్ని జాప్యం చేయడం అయితే కరెక్ట్ కాదు. మేము ఇన్ని రోజులు మమ్మల్ని ఎవరు గుర్తించిరా గుర్తించలేదా, మేము ప్రభుత్వ ఆఫీసుల చుట్టి గత 2019-20 నుంచి తిరుగుతూనే ఉన్నాం. కానీ ఎందుకు మమ్మల్ని మీరు ఈ విధంగా చేస్తున్నారు అనేది మేము గట్టిగా అడుగుతున్నాము. ఈ గ్రామస్తులము కాకపోతే మీరు గ్రామంలో ఒక గ్రామసభ పెట్టి వీరు గ్రామస్తులా లేదా అని వెరిఫై చేసుకోండి. ఆ రోజు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ అందరూ వచ్చి వీళ్ళు ఊరోళ్ళా లేదా అని చెప్పని వెరిఫై చేసుకొని వెళ్ళారు. ఆ తర్వాత గ్రామసభ కూడా పెట్టారు. సో ఇంత జాప్యం జరగడానికి కారణం ఏముంది? సో గ్రామస్తులకు, గ్రామంలో ఉన్న నాయకులకు మేమందరము ఇప్పుడు ఎవరికైతే ప్యాకేజీ రాలేదో వాళ్ళందరూ గ్రామస్తుల వలె కనబడట్లేదా? సో ఎందుకు మొదటి లిస్టులో, రెండో లిస్టులలో ఉన్న ఇచ్చిన వారిలో వీరి పేర్లు ఎందుకు కనబడలేదు? వీళ్ళకి సంబంధించింది ఇల్లులు తీసుకున్నారు, భూమి తీసుకున్నారు, పొలం తీసుకున్నారు, ప్రతి ఒక్కటి కూడా మీకు సర్వస్వం ఇచ్చేసాం. అయినా కూడా ఎందుకు మా మీద కనికరం చూపించట్లేదు? సో ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులను మేము నిందించట్లేదు సార్, జాప్యం జరిగింది ఏదో జరిగింది సార్, ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మీ లిస్టులో ఉంటేనే మాకు ఇవ్వండి. సరే లిస్టులో లేరు అనుకోండి, విలేజ్కి వచ్చి ఒక్కరోజు గ్రామసభ పెట్టి గ్రామస్తులు నిజంగా వీళ్ళు గ్రామస్తులే, వీళ్ళకు ఒక ఇల్లు స్థలం ఉండేది, ఇల్లు ఉండేది, పలానా దగ్గర ఉండేది అని చెప్తేనే ఇవ్వండి. అప్పుడు ఉన్న గ్రామస్తులు, నాయకులు, సర్పంచులు ఏం చెప్పారు? మీరందరికీ వచ్చేంత వరకు మేము గ్రామం ఖాళీ చేయం అని అన్న నాయకులు ఈరోజు ఎక్కడ ఉన్నారు? ఏమంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత పూచి కూడా నేను ఈ ప్రజల సమక్షంగా నేను బాధ్యత వహిస్తున్నాను దీనికి. ఏమంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత పూచి కూడా నేను ఈ ప్రజల సమక్షంగా నేను బాధ్యత వహిస్తున్నాను దీనికి.
ఏమంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత పూచి కూడా నేను ఈ ప్రజల సమక్షంగా నేను బాధ్యత వహిస్తున్నాను దీనికి. ఏమంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత పూచి కూడా నేను ఈ ప్రజల సమక్షంగా నేను బాధ్యత వహిస్తున్నాను దీనికి. ఏమంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత పూచి కూడా నేను ఈ ప్రజల సమక్షంగా నేను బాధ్యత వహిస్తున్నాను దీనికి. ఆ రోజు మాకు న్యాయం చేస్తున్న నాయకులు ఎక్కడ ఉన్నారు? అంటే మేము గ్రామస్తుల వల్ల కనబడట్లేదా వారికి? అంటే మేము ఏమన్నా శత్రువులమా? చెప్పండి. ఈ విధంగా చేయడం న్యాయం కాదు. ఎన్ని రోజులు మమ్మల్ని ఈ విధంగా బాధ పెడతారు? మేము గ్రామస్తులము కామా? నిజమే మీరు గ్రామస్తులు కారు అని చెప్పని అనుకున్నప్పుడు అదే విలేజ్లో అదే రోజు మీరు గ్రామస్తులు కారు, మీకు ఇవ్వము అని చెప్పని తేల్చి చెప్పేసి ఉంటే ఆ రోజు మేము ఏం చేసేవాళ్ళమో తెలిసి ఉండేది కదా. ఒంటరి మహిళలకు 7.5 లక్షల ప్యాకేజ్ ఇల్లు ఇస్తా అన్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాట మార్చి ఒంటరి మహిళలకు ఒక కొడుకునో కూతురునో అటాచ్ చేసి వాళ్లకు ఇల్లు ప్యాకేజ్ ఇస్తున్నారు. సో వాళ్ళు మేజర్ అయి ఉంటే వాళ్ళు కూడా ఒక 5 లక్షలు ఒక ప్లాట్ వచ్చి ఉండేది కదా. ఎందుకు అటాచ్ చేస్తున్నారు? ఆ రోజు ఈ మాట చెప్పి ఉండాల్సింది కదా. మీరు కొడుకులను కన్నందువల్లనే మీకు ఫుల్ ప్యాకేజ్ ఇవ్వలేకపోతున్నాం, ఇల్లులు ఇవ్వలేకపోతున్నాం, 7.5 లక్షలతోనే సరిపెట్టుకోండి అని ఆ రోజు గ్రామసభ పెట్టిన రోజు చెప్పలేదే. అసలు ఎందుకు మిమ్మల్ని రాంగ్ లీడ్ చేసిన నాయకులు ఎవరు? సో గవర్నమెంట్కి ఇంత ప్యాకేజీ మిగిలిస్తే మీకేమైనా ప్యాకేజ్ ఇస్తాన్నారా? సో ఎందుకు మీరు ఈ విధంగా చేశారు? సో నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఒంటరి మహిళలని, ఒంటరి పురుషులను చాలామందిని ములుగులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంచారు. అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఫారెస్ట్ కాలేజీలో పిలుచుకొని రాత్రి 4 గంటలకు 3 గంటలకు కూడా పిలుచుకొని మీరైతే ఖాళీ చేయండి, నేను మీకు ఇస్తా, నేను మీకు హామీ ఇస్తున్నా అని రాత్రి పిలుచుకొని ఆయన పిలవడంతో చాలామంది ఆయన మీద నమ్మకంతో చాలామంది ఖాళీ చేశారు. ఖాళీ చేసిన వాళ్ళలో చాలామంది ఈరోజు ఒక 50 కుటుంబాలను ములుగులో డబుల్ బెడ్రూమ్లలో పెడితే 20 మందికి పైగా చనిపోయారు. వాళ్ళని ములుగులోనే సమాధి చేశారు, ములుగులోనే కాష్టం చేశారు. నాయకులారా, నేను ఒక మాట చెప్తున్నాను, మీరు రాజకీయం చేసుకోండి, మీరు రాజకీయం ఏదైనా చేసుకోండి, నిర్వాసితులపైన రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళ ఉసురు ఎవరికి తగులుతుంది? చనిపోయిన వాళ్ళ ఉసురు ఎవరికి తగులుతుంది? ఈ రాజకీయం చేసే వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఈ విధంగా చనిపోతే ఏ విధంగా ఉంటుంది? ఇంత హార్ష్గా మాట్లాడుతున్నాను అని కాదు, ఆ బాధ అనేది బాధపడేవాడికి మాత్రమే తెలుస్తుంది. ఈ ములుగులో ఉన్న వాళ్ళకి ప్యాకేజీలు చాలామందికి రాలేదు, చాలామంది చనిపోయారు. సో వీరు ఊరు వాళ్ళు కాకపోతే ఒక ఇల్లు ఇచ్చి మీరు ఇక్కడే ఉండండి, నేను మీకు ఇస్తాము అన్న అధికారులు, గ్రామంలో ఉన్న నాయకులు ఏ విధంగా చెప్పగలిగారు? వాళ్ళు 2019-20లో అక్కడికి వెళ్తే 2024 4 నుంచి 5 సంవత్సరాలు కూడా మీరు అక్కడికి వెళ్లకుండా ఇంత జాప్యం చేసి ఈరోజు మేము అధికారులను అడిగితే మీరు లిస్టులో లేరు కాబట్టే నేను మీకు ఇవ్వలేకపోతున్నామని ఈరోజు చావు కబురు చల్లగా చెప్పినట్టు అధికారులు మాతో చెప్పడం ఎంతవరకు సమంజసం? ఈ నాయకులారా, మీరు ఆ రోజు మొదలైనప్పటి నుంచి ఊరు ఖాళీ చేసేంత వరకు మీరు కూర్చొని ఖాళీ చేయించారు కదా. ఆ రోజు తెలియలేదా మేము గ్రామస్తులమని? సరే, ఆ రోజే వీళ్ళు గ్రామస్తులు కారు అని చెప్పను ఒక అధికారితో మాకు చెప్పి ఉంటే బాగుండేది కదా. ఆ రోజు ఏం చేసేవాళ్ళో ఆ రోజు అర్థమవుతుండే కదా. మీరు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఆ రోజు మీరేం చెప్పారు? ఆర్డీఓ విజయేందర్ రెడ్డి గారు చాలాసార్లు వచ్చి ఒంటరి మహిళల గురించి మేము ఆలోచన చేసినాం, వాళ్లకు ఫుల్ ప్యాకేజ్ ఇవ్వడమే న్యాయమని మా జిల్లా కలెక్టర్ గారు, మేము, మా అధికారులు
గ్రామంలో ఉన్న నాయకులతో సహా ఇస్తామని చెప్పని అన్నారు. ఒంటరి మహిళలు అంటే భర్త చనిపోయిన వారిని ఒంటరి మహిళలుగా మీరు గుర్తించారు. భర్త ఉంటుంటే వాళ్ళకు కూడా సపరేట్ ప్యాకేజ్ వచ్చి ఉండేది కదా. ఇప్పుడు వాళ్ళు ఇద్దరిని కొడుకులను కనుక్కున్నారు, వాళ్ళకి 7,50,000 ఇచ్చినావు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉండాలి? సరే, కూతుర్లు ఉన్న వాళ్ళకి కొడుకులు ఉన్న వాళ్ళకి మేము ఇయ్యం, కూతుర్లు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పని అన్నారు. కూతుర్లు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తాం, కొడుకులు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వం? ఈ సపరేషన్ ఆ రోజు ఎందుకు చెప్పలే? సరే, కొడుకులు కూతుర్లు ఉన్న వాళ్ళకి ఆ విధంగా కాకుండా ఒక ఇద్దరు కొడుకులు ఉంటే, ఒక పెళ్లికాని కొడుకు ఉంటే ఆ పెళ్లికాని కొడుకును కూతురుని ఈ తల్లికి అటాచ్ చేసి ఏ విధంగా ఇస్తారు మీరు? 7,50,000 ఒక ఒంటరి మహిళకి మీరు చెప్పిన ప్రకారం కూతుర్లుండి కొడుకులు లేకుండా ఉన్న వాళ్ళకి 7,50,000 రూపాయలు ఒక ఇల్లు ఇస్తా అని చెప్పి అన్నారు. సో ఆమెకు 18 years ఉన్న కూతుర్ని అటాచ్ చేసి 7.5 లక్షల ప్యాకేజ్ ఒక ఇల్లు ఇచ్చారు. ఆమె ప్యాకేజ్ ఎటుపోయింది? ఆమెకు సంబంధించిన ప్యాకేజ్ ఎటుపోయింది? ఎవరు తిన్నారు? నేను ఒకటే అడుగుతున్నాను, నేను క్లియర్గా అడుగుతున్నాను అధికారులకే, కేవలం అధికారులకే. నేను రాజకీయం చేయట్లేదు. రాజకీయ నాయకులకు కూడా నేను హెచ్చరిస్తున్నాను, ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను. నేను ఖచ్చితంగా మాట్లాడే రోజు వస్తుంది. గ్రామ సభ పెట్టి కూడా నేను మాట్లాడిన రోజు మీరు నాయకులు ఎవరైతే ఉన్నారో మొదటి రోజు నుంచి ఎండింగ్ వరకు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నేను అడుగుతా. నాకు హక్కు ఉంది, నాకే కాదు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, సమాధానం చెప్పాలి. అదే అడుగుతున్నా. మీరు ఆ రోజు ఒక కూతురుంటే, పెళ్లిగాని కూతురుంటే ఒంటరి మహిళలకు అటాచ్ చేసి ఇస్తా అని ఆ రోజు చెప్పినారా? పాయింట్ 1 చెప్పలేదు. ఒంటరి మహిళలకు ఇస్తా అని చెప్పని అన్నారు. ఒంటరి మహిళలల్లా మీరు కొడుకులను కనుక్కొని ఉంటే ఇవ్వను అని అన్నారా? అనలేదు. 2వ పాయింట్. 3వది, మీకు కూతురుంటేనే మేము ఫుల్ ప్యాకేజ్ ఇస్తాం అని అన్నారా? అనలేదు. ఈ 3 పాయింట్లు మీరు చెప్పలేదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నారు? అసలు ఏం జరిగింది? ఈ ప్యాకేజీల విషయంలో ఏమి జరిగింది మాకు ఖచ్చితంగా కావాలి. అధికారులు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతే ఇప్పుడు ఎవరైతే సపరేట్గా తల్లికి కొడుకును తల్లికి కూతుర్ని 18 years నిండిన వాళ్ళను అటాచ్ చేశారో వాళ్లకు 5 లక్షల రూపాయలు ఒక ప్లాట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? జీవో చెప్తుందా? ఆ విధంగా మీరు ఇచ్చిన జీవో చెప్తుందా? ఏ జీవో ప్రకారం ఇచ్చారు? మీరు 2013 జీవో ప్రకారం ఇచ్చారా? 123 జీవో ప్రకారం ఇచ్చారా? మీరు ఏ జీవో ప్రకారం ఇచ్చారో మాకు తెలపండి, మేము ఆ జీవో చదువుకుంటాం. సో ఆ జీవో ప్రకారం మేము ఈ గవర్నమెంట్తో కొట్లాడతాం. అశోక్ ప్రాజెక్ట్ త్వరగా కావాలని అడిగారు. మీరంతా 123 జీవో బాగా గట్టిగా చెప్పాము. అది కరెక్టే కానీ ఇవన్నీ 123 కింద చేయలేదు, కొత్త చట్టం ప్రకారం చేశాం. అదే సార్, కొత్త చట్టమే 123 కదా. 123 అంటే వేరే పాత చట్టం. ఇది 120. కంప్యూటర్లు కొట్టినప్పుడు 123 కొట్టారు, 120 సరిపోతుంది. అట్లా 123 అయితే కరెక్టే, కానీ ఇది 123 కాదు. కొత్త చట్టం ప్రకారమే తీసుకున్నాం కాబట్టి నీకు 7.5 ఇస్తాం. లేకపోతే లేదంటే నేను వెళ్ళిపోతుంది. నేను రావాల్సిన అవసరం లేదు, మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. 123 అయితే నేను రావాల్సిన పని లేదు, ఆర్డీఓ రావాల్సిన పని లేదు, ఎవరు మీటింగ్ కూడా ఇది ఉండదు. కాబట్టి ఆ సందేహాలే లేవు. తప్పు, అది 123 అనేది తప్పు. మార్చుకోలేదు. ఇది అయితే ఒంటరి మహిళల విషయంలో ఇది చాలా దారుణమైన సంఘటన అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ విషయంలో ములుగులో ఉన్న వాళ్ళు నాకు ఇల్లు రాదేమో అని బెంగతోని ఎంతమంది చనిపోయారు తెలుసా? మీరు నాయకులు, అధికారులు ఒక్కరోజు ములుగుకు రండి, అక్కడ ఆర్తనాదాలు ఎట్లా వినిపిస్తాయో. మీ రాజకీయ నాయకులు ఎవరైతే మొదటి నుంచి ఎండింగ్ వరకు నేను ఊరిని ఈ విధంగా చేసిన ఆ విధంగా చేసిన అని చెప్పని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులు ఒక్కరోజు ములుగులో ఉండి చూడండి. ములుగుకు రండి, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. మీకు దండం పెడతారా, దండలేస్తారా, ఏం చేస్తారో చూద్దాం. అక్కడే ములుగులోనే మీ ఇంటి వాళ్ళు ఉంటే ముంపు గ్రామస్తులారా ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళను నిక్కి కూడా చూడలేదే. వీళ్ళు మా వాళ్ళు కాదు అన్నట్టే మీ బిహేవ్ చేశారు కదా. వాళ్ళ ఓట్లు వేసుకున్నప్పుడు గుర్తుకు లేదా? వాళ్ళ ఇల్లు తీసుకున్నప్పుడు గుర్తుకు లేదా? వాళ్ళ ప్లాట్ తీసుకున్నప్పుడు గుర్తుకు లేదా? వాళ్ళ పొలం తీసుకున్నప్పుడు గుర్తుకు లేదా? ఈరోజు ఎందుకు వాళ్ళను ఆ విధంగా నట్టేట ముంచిండ్రు? అది ఖచ్చితంగా ముంపు గ్రామస్తులు కొండపోచమ్మ సాగర్
మామిడియాల, తానేదారుపల్లి, తాండా, బయలంపూర్ గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు చెప్పాల్సిందే. ఎవరిని వదిలిపెట్టే సమస్యే లేదు. మీరు చెప్పాల్సిందే, మేము వినాల్సిందే. ఒకవేళ మీరు సమాధానం చెప్పకపోతే వీళ్ళందరికీ ఇప్పుడున్న వాళ్ళకి పరిహారం ఇవ్వాలి. వాళ్ళ బెంగతో చనిపోయిన వాళ్ళు మీ పేరు మీదనే చనిపోయారు కాబట్టి మీ మీద కేసులు పెట్టాలి. ఖచ్చితంగా ఇది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. నేను రాజకీయ నాయకుల బెంగ కేవలం రాజకీయంగా వాడుకొనే వీళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళకి ఇవ్వద్దు, వీళ్ళకు 4 ఇచ్చారు, వీళ్ళకి 5 ఇచ్చారు, ఎన్ని ఇస్తే ఏంది, వాళ్ళు ఊరోళ్ళు కదా. మీ ఇంట్లోకించి రాజకీయ నాయకుల ఇంట్లోకించి మీరు ఇస్తలేరు కదా. మీ దాంట్లో మీ జేబులకించి 10 రూపాయలు ఇస్తే మీరు మాట్లాడాలి కదా. ఎందుకు వీళ్ళ ఊసురు పోసుకుంటున్నారు? నేను అడిగిన దాంట్లో మీరు ఏదైనా తప్పు కనబడితే నన్ను అడగండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకో సబ్జెక్ట్కి వస్తే ఫుల్ ప్యాకేజ్ అంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఫుల్ ప్యాకేజ్ 7.5 లక్షలు ఇస్తూ ఒక ఇల్లు ఇచ్చారు. సో ఆ ఇంట్లో ఎంతమంది 18 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో వాళ్ళకు కూడా 5 లక్షలు ఒక ప్లాట్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ రాజకీయం ఏ విధంగా చేశారో నిజంగా చెప్తున్నాను. ఈరోజు వరకు నేను గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న సమయంలో నాకు కొన్ని రియల్గా తెలుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత దారుణం జరిగిందా? ఒక కుటుంబానికంట ఏ నాయకులు చెప్పారనేది తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. ఒక కుటుంబానికి ఒక ప్యాకేజ్ ఇచ్చినాం. నీ కొడుకుకు, నీ కూతురుకు, నీ ఇంట్లో ఇంకెవరైనా ఉంటే 18 ఇయర్స్ కానీ 65 సంవత్సరాలు నిండిన వారు కానీ ఒంటరి మహిళలు కానీ అడిగను అంటేనే ఒక ప్యాకేజ్ ఇస్తా, అది కూడా నీ ముఖం చూసి ఇస్తా అనే విధంగా మాట్లాడి డీల్ చేసి కొన్ని కుటుంబాలకు ఆ విధంగా చేశారు. ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సమంజసం చెప్పండి. ఇంకొకటి 494 లిస్టు గవర్నమెంట్ అధికారులు గ్రామ పంచాయతీ దగ్గర వేశారు. ఆ తర్వాత దాంట్లో కొంతమంది ఫిల్టర్లు చేసి 419 చేశారు. నేనేమంటున్నా అంటే 494 లిస్టు 419 ఎందుకు అయింది, ఏ విధంగా అయింది? సో దాన్ని మేము చెక్ చేస్తే ఒక కుటుంబంలో 4 ఉన్నారు. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, ఇంకో కూతురు, 4, 5 ఉన్నారు. దాంట్లోకించి ఒక్క కూతురు ఒక కొడుకు అని అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని డిలీట్ చేసేసారు. ఎందుకు డిలీట్ చేశారు అంటే వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వకపోతే నీకేమన్నా వస్తుందా? నీకేం రాదు కదా. సో ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? ఇది ఒకటైతే అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఒక రాజకీయ నాయకుడు వచ్చి వీళ్ళు మన వాళ్ళు కాదు, డిలీట్ చెయ్యి అంటే డిలీట్ చేస్తావా? మీకు ఎంత దమ్ము, ఎంత ధైర్యం? మేము ప్రభుత్వాన్ని అయ్యా భిక్షాందేహి అని మేము ప్లాట్లు, మాకు ఒక ఇల్లు ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి అని అడుక్కుంటున్నామా? మాకు ఇచ్చిన 1 ఎకరానికి 12 లక్షలు. ప్రాజెక్ట్ అవ్వడం వల్ల ప్రాజెక్టు పక్కన 3 కోట్లు, 2 కోట్లు, 1.5 కోటి 1 ఎకరం. మా వల్ల గజ్వేల్ నియోజకవర్గం ఇంత డెవలప్ అయింది. మాకు మీరు ప్యాకేజ్ ఇవ్వడానికి ఇంత ఆలోచన చేస్తున్నారా? అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ వచ్చి గ్రామంలో ఇక్కడి నుంచి అక్కడ దాకా ర్యాలీలు తీసి నేను మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, ఇదే చేసింది మీరు.
ఉన్న ప్యాకేజీలకించి ఉన్న మనుషులను ఎట్లా డిలీట్ చేస్తారు? ఉంది లిస్ట్, నా దగ్గర ఉంది. ఎవరెవరిని తీసేశారు అనేది 494 నుంచి 419 ఎట్లయింది అది లిస్ట్ ప్రభుత్వానికి సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మాకు గ్రామస్తులు సపోర్ట్ ఉన్నారు. మాకు రాజకీయ నాయకులు రాజకీయ సపోర్ట్ అవసరం లేదు. మాకు ప్రభుత్వ అధికారుల సపోర్ట్ అవసరం లేదు. మేము లీగల్గా ఉన్నాం. పేపర్ వైజ్ పేపర్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయండి. పేపరే మాట్లాడాలి మీతో. నేను మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాను, పేపరే మాట్లాడాలి. ఈ పేపర్తోనే కదా మీరు ఈ విధంగా చేసినారు. పేపర్లో ఉన్న డిలీట్ చేస్తారా మీరు? ఎంత ధైర్యం? ఒక ఫ్యామిలీలో నుంచి ఒక వ్యక్తిని ఏ విధంగా డిలీట్ చేస్తారు? ఒక వ్యక్తిని ఎందుకు డిలీట్ చేస్తారు? డిలీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక కుటుంబంలో అప్పటికే 18 years ఉన్న వ్యక్తులను ఉట్టిగానే 17 వేసి వాళ్లకు ప్యాకేజీలు ఇవ్వలేదు. అప్పటికే పెళ్ళైన వాళ్ళని చూసి వీడు మా వాడు కాదు అని చెప్పని మీ ప్యాకేజీలు ఇవ్వలే. మీ వాళ్లకు నా అనుకున్న వాళ్ళకి ఎప్పుడో 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు పోయిన వాడిని కూడా మీకు ప్యాకేజ్ ఇస్తారు. వాళ్ళ కొడుకులకు ఇస్తారు, వాళ్ళ కూతుర్లకు ఇస్తారు. ఇది రూలా? ఇది జీవోనా? ఎవరెవరికి ఇచ్చిరు అని చెప్పనేది ఇంత కట్ట రెడీ చేసిన ఇస్తా. నేను ప్రభుత్వానికి ఇస్తా. నా దగ్గర ఉంది. రాజకీయ నాయకులారా, మీ స్వార్థం కోసం ఈ కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామస్తులను వాడుకోవడం అయితే నాకు నచ్చలే. మీరు ఏమైనా అనుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ రాజకీయంగా చేసుకోరు. మేము భూములు ఇచ్చినామయ్యా, మా తండ్రుల బొందలు పెట్టుకున్నామాడ. ఎప్పుడన్నా బాధ అనిపిస్తే ఏడ్చుకోవడానికి కూడా లేవు తెలుసా? ఆ బాధ మీకు అర్థమైతే కదా, మా బాధ మీకు అర్థమైతే కదా. మీకు ఎంతసేపు డబ్బులు నా అనుకున్న వాడికి ఏమో వస్తాయి, నువ్వు నా వాడికి కాదు అనుకున్న వాడికి రాలే. అదే కదా నువ్వు రూల్ పెట్టింది. ఎవరెవరు రూల్ పెట్టిరు మాకు తెలియదా? అన్నీ తెలుసు. ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి ఇది సమర్పిస్తాం. ఫుల్ ప్యాకేజీ లిస్టులో ఉన్న వాళ్ళని ఎందుకు డిలీట్ చేసినావు? రెండోది, ఫుల్ ప్యాకేజీ లిస్టులో ఉన్న వాళ్ళు నాన్ రెసిడెన్స్ ఎట్లయితాడు? సో ఈ విధంగా ఒక ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు వీళ్ళు నాన్ రెసిడెన్స్ ఎట్లయితారు? నా దగ్గర లిస్ట్ ఉంది. నాన్ రెసిడెన్స్ అని 187 కుటుంబాలను 187 లిస్ట్ అని ఒకటి ఇచ్చారు. ఈ లిస్టులో చాలామందిని తీసేశారు. ఇదే లిస్టులో 187 కుటుంబాల లిస్టులో ఒక 100 మందికి పైగా ఇచ్చారు. దీంట్లోకించే ఏరి. సో ఈ లిస్టు ప్రభుత్వం దగ్గర లేదు. ఎక్కడుంది మళ్ళా? ఈ లిస్టు ప్రభుత్వం దగ్గర లేకపోతే ఈ డేటా మా దగ్గరికి ఎందుకు వస్తుంది? ఎంఆర్ఓ గారు అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు లేరు. సో నేను వాళ్ళని కూడా తప్పు పట్టట్లేదు. ఇప్పుడున్న అధికారులు కూడా నేను వాళ్ళని కూడా ఏమంటలేదు. కాకపోతే అప్పుడున్న అధికారులు తప్పుదం వల్ల తప్పు జరిగింది అనికి సరిదిద్దుకోవాలని అంటే ఇప్పుడున్న వాళ్ళకైతే ప్యాకేజీలు ఇవ్వాలి. మీకు అంత నమ్మకం కుదరకపోతే ఆర్డీఓ మేడంని, కలెక్టర్ సార్ని ఒక్కరోజు గ్రామంలో పిలిపించి గ్రామసభ పెట్టి మీరు తేటతెల్లం చేసేయండి. అప్పుడే రాసేసేయండి. వీళ్ళు మా ఊరోళ్ళు కాదు, 100 మంది ఉంటారు కదా. ఇగో పలానా అశోక్ మామిడియాలు అవుతున్నాయి, మామిడియాలు అవుతున్నాయి. ఎవరు కొడుకు? పలానా ఆయన కొడుకు. ఓకేనా, ఇవ్వచ్చా? ఓకే సార్, మా ఊరు అతనే, మేము ఇవ్వద్దంటామా సార్ అంటే రాసేసి ఇంకో ఇతను ఎల్లయ్య ఎటు పోయిండు? మా ఊరోడు కాదు సార్, మీ ఊర్లో ఎప్పుడు చూడలేదు అంటే మా తాతలు తండ్రులు అందరూ ఉంటారు కదా అంటే వాడిని కొట్టేసేసి ఆ రోజు తేటతెల్లం అయిపోతుంది కదా. ఈ లిస్టులు పట్టుకొని ఈ 187 ఈ నాన్ రెసిడెన్స్ మనకెందుకు వచ్చిన గోలా సార్? అప్పుడు జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు మాతో చర్చించి మీకు గుంట భూమి పోయినా మీకు ప్యాకేజీలు ఇస్తామని చెప్పారు. చిన్న పనులు పెండింగ్ ఉంటే కూడా సంక్రాంతి వరకు అవన్నీ కూడా కంప్లీట్ చేసే దిశగా రోజువారీగా కూడా పనులను పరిశీలించడం జరుగుతూ ఉంది. ఈ పనులు కూడా పూర్తి స్థాయిలో సంక్రాంతి వరకు కంప్లీట్ చేస్తాం. అన్ని విధాల ఆర్ఎన్ఆర్ కాలనీ సిద్ధంగా ఉంటుంది. ప్రజలు, ముంపు గ్రామస్తులు కూడా ఇన్ని రోజులు మీరు చేసిన త్యాగానికి తప్పకుండా మేము పూర్తి స్థాయిలో మీకు లబ్ధి చేసే విధంగా చేస్తా ఉన్నాం.
ఒక్కటి ముంపు గ్రామస్తులు పీడీఎఫ్ ఫ్యామిలీస్ ఏవైతే ముంపుకు గురైన కుటుంబాలు గుర్తుపెట్టుకోవాల్సింది, అది ప్రభుత్వాన్ని నమ్మాల్సింది, అధికార యంత్రాంగాన్ని నమ్మాల్సింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముంపు గ్రామ కుటుంబాలకి అత్యంత మంచి ప్రమాణాలతోనే ఆర్ఎండ్ఆర్ కాలనీ నిర్మించాలి. ఆ ఆర్ఎండ్ఆర్ కాలనీ నిర్మించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గా నాకు, జిల్లా యంత్రాంగానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, విశాలమైన రోడ్లు, మంచి జీవన ప్రమాణాలు ఉండే విధంగా వాళ్ళ ప్లాట్లు ఏవైతే మనం ఇచ్చామో అవి కూడా చాలా తునికి బొల్లారం మన పట్టణానికి దగ్గర మార్గంలో ఇచ్చడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన తర్వాత మనకి ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ప్రతి ముంపు కుటుంబం కూడా ఎంతైతే భూమి కోల్పోయిందో ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూములు మళ్లీ మనం ఇప్పుడున్న పెరిగిన విలువలతో చూసినట్టయినా కూడా వారి ఇల్లుకి వారికి ఇచ్చే ప్లాట్ల విలువ దానికి సమానంగా ఉండాలనే ఆలోచనతో ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ప్రాజెక్టు కాలనీ నిర్మించడం జరిగింది. సో ప్రతి గ్రామ పెద్దలకి, గ్రామ సర్పంచ్లకి, తర్వాత గ్రామస్తులు ఉన్న ప్రజాప్రతినిధులకి, కుల పెద్దలందరికీ కూడా మేము జిల్లా యంత్రాంగం చెప్పడం ఏంటంటే 15 తారీఖు తర్వాత, సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా కూడా ఖాళీ చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి జిల్లా యంత్రాంగంతో పూర్తి స్థాయిలో సహకరించి ఒక మంచి పండుగ వాతావరణంలో భూసేకరణ ఏ విధంగా చేసుకున్నామో, ఆర్ఎండ్ఆర్ కాలనీ ఏ విధంగా నిర్మించుకున్నామో, పలుమార్లు ఎన్నిసార్లు చర్చించుకున్నామో అదే మంచి వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో ప్రభుత్వానికి సహకరిస్తూ ఇప్పటివరకు సహకరించిన దానికి తప్పకుండా ప్రభుత్వం గుర్తించింది. ఎప్పటికి కూడా కాలనీలో ప్రభుత్వంతో నండతో ఇంకా అభివృద్ది కార్యక్రమాలు చేసే విధంగా, ప్రతి కుటుంబానికి లాభం జరిగే విధంగా జిల్లా యంత్రాంగం ఉంటుందని చెప్పుకుంటూ మీరు పూర్తి స్థాయిలో ముంపు గ్రామస్తులు అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరుతున్నాను. కేసీఆర్ గారు, అప్పటి సీఎం గారు మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పని అన్నారు. ఇది ఈ కొండపోచమ్మ సాగర్ ఇనాగరేషన్ సందర్భం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వలమైనటువంటి ఘట్టం. ఏ లక్ష్యాన్ని, ఏ గమ్యాన్ని ఆశించి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినరో ఆ కళ సంపూర్ణంగా సాదృశ్యంగా సాకారమైనటువంటి ఒక గొప్ప చారిత్రక ఘట్టం. ఇది చాలా అపురూపమైనటువంటి ప్రాజెక్ట్. దాదాపు వందలాది పంపు సెట్లు. ఇది 10th లిఫ్ట్ కాళేశ్వరం ప్రాజెక్టులో 10th లెగ్. అంటే ఇంతకుముందు 9 లిఫ్టులు దాటుకొని 10th లిఫ్ట్ కింద కొండపోచమ్మ సాగర్లోకి జలాలు ఈరోజు ప్రవహించింది. అందరికన్నా ముందు నేను అతి ఎక్కువగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపేది ఎవరైతే ప్రాజెక్టులో భూములు కోల్పోయి నిర్వాసితులైనరో వారి త్యాగాలు వెలకట్టలేనటువంటివి. వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. పూర్తి స్థాయి ధన్యవాదాలు కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి త్యాగం వల్లనే ఈరోజు లక్షలాది ఎకరాల ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం వచ్చింది. పర్టికులర్లీ ఈ ప్రాజెక్టులో మామిడియాల, బైలంపూరు, తానేదారపల్లి అనే 3 గ్రామాలు సంపూర్ణంగా దీనిలో సబ్మర్జ్ కావడం జరిగింది. జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో, జిల్లా మంత్రి హరీష్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి రిహాబిలిటేషన్ కాలనీ కూడా వాళ్ళకి నిర్మాణం చేసినారు. తునికి బల్లారం పోతే అసలు కొత్త పట్టణమే నిర్మించి గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ళలాగా అవి అద్భుతంగా కనపడతా ఉంది. ఆ తృప్తి ఉంది. నేను వాళ్ళకు ఒక మాట ఇచ్చున్నాను, మీ అందరి పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ మీ ప్రాంతంలో పెట్టిస్తామని చెప్పినాం. అక్కనే మినిస్టర్ గారు, కలెక్టర్ గారు అంతా కూడా సైట్ కూడా చూసి పెట్టినారు. 100-200 ఎకర్స్ ల్యాండ్ కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా ప్రారంభించబోయే ఫుడ్ ప్రాసెసింగ్ SEZలో తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా ఏర్పాట్లు చేయబడి కంప్లీట్ సిరీస్లో చాలామంది త్యాగం చేసినారు కాబట్టి ఇచ్చినాం. వాళ్ళకి మేము మంచి నష్టపరిహారం ఇచ్చినాం, సంతృప్తిపరిచే ప్రయత్నం చేసినాం. కానీ గూడు చెదిరిన పక్షులా వాళ్ళు అయినారు కాబట్టి ఆ బాధ నాకు కూడా ఉంది. అయినప్పటికీ మరి ప్రాజెక్టులు గాల్లో కట్టలేం కాబట్టి వాళ్ళకి కొద్దిపాటి బాధ సంభవించింది. డెఫినెట్గా వాళ్ళకి అన్ని విధాల ప్రభుత్వం అండదండగా ఉంటుంది.
ఆదుకుంటుంది, సానుభూతితో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా వారి త్యాగాన్ని గుర్తు చేసుకోకుండా నేను ఉండలేకపోతున్నా. కాబట్టి వారందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. విలేకరి సోదరులు కూడా చాలా సందర్భాలలో ఫోటోలు తీసి చాలా ఎంకరేజింగ్ స్టోరీస్ రాసి ఈ ప్రాజెక్టు గొప్పతనాన్ని కూడా సమాజానికి తెలియజేసినారు, పనిచేసే వాళ్ళకు ఉత్సాహాన్ని కల్పించినారు. కాబట్టి జర్నలిస్ట్ మిత్రులకు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అప్పటి నర్సారెడ్డి ఆయన వచ్చి కూడా మీకు 200 ఎకరాల భూమి ఇస్తాం, ఇంటికి ఒక బర్రె ఇస్తాం, ఇంటికి 2 బర్రెలు ఇస్తాం అని అన్నారు. ఆ బర్రెలు అటే పోయినాయి, 200 ఎకరాలు అటే పోయింది. వెంకటరామరెడ్డి సార్ అయితే ఆయన చెప్పిన మాటలు ఎటు పోయినాయో ఆయనకే తెలియదు. అధికారుల వల్లే, రాజకీయ నాయకుల వల్లే మాకు జరిగింది అన్యాయం. ఇది క్లియర్. రాజకీయ నాయకులు, మండల నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, గ్రామ నాయకులు కానీ వాళ్ళ వల్లే అన్యాయం జరిగింది. మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు అందరికీ వచ్చే బాధ్యత తీసుకోవాలి. వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నీ వాళ్ళు కాదు అని చెప్పి అనేటప్పుడు నా వాళ్ళు అనుకున్న వాళ్ళ ఇల్లు పొలాలు తీసుకోకపోయి ఉండవలసింది కదా. అక్కడ చెప్పాల్సింది అధికారులకు, సార్ ఇగో వీడు మనోడు కాదు, వీళ్ళు పొలం తీసుకోకు సార్ అనేది ఉండే. అది చెప్పలే. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఉసురు ఎవరికి తగులుతుందో తెలుసా? ఖచ్చితంగా మీకే తగులుతుంది. నేను ఉన్నా పోయినా ప్రజలు చూస్తున్నారు, అందరూ ఒకటేసారి చచ్చిపోరు. ఏం జరుగుతుందో చెప్తా ఉంటారు, చరిత్ర చెప్తా ఉంటారు. చరిత్రను రాయాలి సార్, చరిత్రలో మన్ను పోయొద్దు. ఈ ప్యాకేజ్ రాని వాళ్ళ లిస్టులో మీరుంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అధికారం నీది ఉంది కాబట్టి ఏదో ఒకటి చేశారు. మనము ఒక్క సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడున్న వాళ్ళకి ప్యాకేజీలు ఏదైతే రాలేదో 100 కుటుంబాలు నా వాళ్ళు కాదు అనుకున్నారు. ఇదే ప్లేస్లో, సేమ్ ప్లేస్లో మీరెవ్వరికి ఇప్పించలేదా? 2 ఫైల్స్ని ముందర పెడతా, రానోళ్ళది ఒకటి పెడతా, వచ్చిన వాళ్ళది ఒకటి పెడతా. సేమ్ యాజ్ ఇట్ ఈస్. రానోళ్ళైనా ఊర్లో ఉన్నారు, ఈ ఊర్లో ఉన్నారు, వీళ్ళని చూస్తే గ్రామస్తులు ఎవరైనా గుర్తుపడతారు. ఇంకో లిస్ట్ పెడతా, వీళ్ళను ఊర్లోకి తీసుకొచ్చినా కూడా గుర్తుపట్టని వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళకి ఏం చేస్తారు? అంత అన్యాయం చేశారు. మీరు అనుకున్న వారికి ఎప్పుడో అసలు తాతలు ఊర్లోకించి పోయిన వాళ్ళకి కూడా మీరు ఇచ్చారు. ఆ రోజు ఏదో ఊరు పోతుంది కదా అని వచ్చిన వాడికి కూడా ఇచ్చారు. వచ్చిన వాడికి కాదు, పిలిపించుకొని మరీ ఇచ్చారు. ఊర్లో ఉన్నవాడికి ఎందుకు ఇవ్వలే? ఆలోచన చేయండి సార్. ఇది మేము కోపంతో మాట్లాడతలేం. మీరు రాజకీయ నాయకులు. ఈరోజు ఈ పార్టీలో ఉంటారు, ఇంకో రోజు ఇంకో పార్టీలో ఉంటారు. మీకు రాజకీయం కావాలి, మాకు బతుకు కావాలి సార్. ఆ రోజు మాకున్న భూమిలో, మాకున్న జాగాలో గుడిసెనైనా వేసుకుని ఉన్నాం కదా. ఎక్కడో బ్రతకడానికి పోతే, అమ్మకో నాన్నకో బాగలేకపోతే, హాస్పిటల్లో ఉంటే, అరే ఇక్కడ ఉంటే కుదరదురా, ఊరికి పోదాం పదా, మనది ఉన్నది చిన్న గుడిసెనే కదా, గుడిసెలో వేసుకుందాం పదా అని అనుకున్నాం కదా సార్. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ వేసుకుంటారు? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? ఇదే పని చేస్తారా? న్యాయం కాలేదు సార్, అన్యాయం జరిగింది. అన్యాయం 100కు 100% అన్యాయం జరిగింది. అన్యాయం జరగలేదు సార్, అన్యాయం చేశారు. నేను క్లియర్గా చెప్తున్నా కదా, అన్యాయం చేశారు. ఈ వీడియో మీరు చూసి అర్థం చేసుకోండి. నేను ఏం మాట్లాడుతున్నా అనేది బాధతో మాట్లాడుతున్నాను తెలుసా. రాజకీయం చేయాలంటే వేరే మార్గాలు చాలా ఉన్నాయి. మీరు నిర్వాసితులపైన రాజకీయం చేస్తారా? ఎంతమంది చనిపోయారు సార్? ఎంతమంది చనిపోయారు? వాళ్ళ ఉసురు ఎవరికి ముడుతుంది తెలుసా? వాళ్ళకి ఇయ్యని వాడికి అధికారి ఇవ్వలేదు అని స్టేట్మెంట్ ఇవ్వగలుగుతావా? ఇవ్వలేదు. ఎందుకు అని చెప్పానంటే, ఎగ్జాంపుల్, ఒక ఎంఆర్ఓ ఉన్నారు, నేను ఒక అప్లికేషన్ పెట్టుకున్నా, నాకు ఒక ఇల్లు కావాలి సార్ అని చెప్పని అప్లికేషన్ పెట్టుకున్నా. అశోక్కి ఇవ్వద్దు అని రిజెక్ట్ చేస్తాడా? అశోక్కు ఇవ్వాలా వద్దా అని ఊర్లో వెరిఫై చేసి ఊరోడు చెప్తేనే ఆఫీసర్ రిజెక్ట్ చేస్తాడా, అప్రూవల్ చేస్తాడా తెలుస్తుంది. అంత అన్యాయం చేస్తారు మీరు. నిజం సార్, మీరు చేసిన దానికైతే క్షమించరాని నేరం. ఎంత అన్యాయం జరిగింది. ఊరికి ఒక ఎకరానికి 12 లక్షలు మాత్రమే ఇప్పించారు. మీకు సంబంధించిన వాళ్ళకి, మీకు సంబంధించి ఒక పొలంలో అయితే టేకు చెట్లు
ఇంకేదో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయని చెప్పని చెక్కులు తీసుకున్నారు. మాకు తెలియదా సార్? అన్నీ తెలుసు సార్. ఎవరెవరు ఎంత డబ్బులు తీసుకున్నారు అన్నీ తెలుసు సార్. నేను ఒకటే మాట్లాడుతున్నాను, మీరు ఏదైనా డబ్బులు తీసుకోండి, మీరు గవర్నమెంట్ నుంచి తీసేసుకున్నారు, నేనైతే ఇవ్వలేదు. నేను అది కాదు మాట్లాడేది. ఈ నిర్వాసితులను, ఈ నిజంగా బాధితులను ఎందుకు అన్యాయం చేశారు అనేదే మాట్లాడుతున్నా. కాన్సెప్ట్ అంతా ఒకటే సార్. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఈరోజు కొత్త సంవత్సరంలో అందరూ ఈ బాధితులకు అన్యాయం చేసినాము అని సారీ చెప్పండి. మీరు ఈ నిర్వాసితులకు ఏం చేసిరో తెలుసా? మొత్తం అన్యాయం చేశారు. అన్యాయం చేసిండు అని నేను నిరాధారంగా చెప్పట్లేదు. నేను ఒక విషయం చెప్తాను. హైకోర్టు జడ్జి జిల్లా కలెక్టర్లతో కూడి మన ఆర్ఎండ్ఆర్ కాలనీకి వచ్చారు. సో ఆర్ఎండ్ఆర్ కాలనీకి వస్తే ఆ రోజు ములుగులో ఉన్న నిర్వాసితులు, ప్యాకేజీ రాని వాళ్ళందరూ మన గ్రామానికి వచ్చారు. వస్తే వాళ్ళందరినీ ఈ ఊర్లో ఉన్న నాయకులు, రాజకీయ నాయకులు వాళ్ళని పిలుచుకొని, మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఇప్పించే బాధ్యత నాది, మేము తీసుకుంటాం, మీకు ఖచ్చితంగా రావాల్సిందే అని మభ్యపెట్టి జడ్జి దగ్గరికి వెళ్ళకుండా చేశారు. సో ఆ రోజు కనీసం జడ్జి వెళ్ళే టైంలోనైనా వాళ్ళందరూ కలిసి ఉంటే మీ పని ఏమయ్యేదో తెలుసా? ఎందుకు ఈ విధంగా చేశారు? హైకోర్టు జడ్జికి మాకు ప్యాకేజీలు ఒక్కటి కూడా పెండింగ్ లేదు సార్ అని మీరు చెప్తే వాళ్ళు అది రికార్డ్ చేసుకొని వెళ్ళలేదా? మమ్మల్ని ఎందుకు వెళ్ళనీయలేదు? సరే, మీకు చేత కానప్పుడు మీరెందుకు మమ్మల్ని వెళ్ళనీయలేదు? సో ఈ విధంగా చేయడం కరెక్టా? ఇది నిజమా కాదా? నేను అడిగిన ప్రశ్న ఒకటే. హైకోర్టు జడ్జిని కలవడానికి మేము గ్రామానికి వస్తే మమ్మల్ని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడించింది మీరా కాదు? సో ఇన్ని తప్పులు చేసి ఈరోజు మాకు ఏం తెలియదు, మేము వైట్ పేపర్ లాగా ఉన్నాం, మా చేతికి మట్టి అంటలేదు, మీరే అన్యాయస్తులు, మీరే చేసుకున్నారు అనే విధంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. నాయకులకు ఖచ్చితంగా వార్నింగే, రాజకీయ నాయకులు వార్నింగే. మీరు వీళ్లకు అన్యాయం చేసి ఏం చేస్తారో, ఏ విధంగా కూడబెట్టుకుంటారో చూస్తాం. గ్రామంలో కొంతమందికి 50,000 రూపాయలు ఇచ్చిర్రా ఇవ్వలేదా? అదే రెడ్డిస్ కుటుంబాలకు ఇచ్చిర్రా ఇవ్వలేదా? పేర్లు కూడా చెప్తున్నాను. ఇచ్చిర్రా ఇవ్వలేదా 50,000 రూపాయలు? మిగతా కుటుంబాలకు ఎందుకు ఇవ్వలేదు? ఆ డబ్బులు ఎటు పోయినాయి? మనకు 1000 ఇల్లులు వచ్చినాయి, 1000 కుటుంబాలు మన మామిడియాలవి. 1000 కుటుంబాలలో ఒక 100 పోను 900 కుటుంబాల డబ్బులు ఎటు పోయినాయి? 900 కుటుంబాలు అంటే 900 ఇంటూ 50,000, 4 కోట్ల రూపాయలు ఎటు పోయినాయి? చెప్పండి. ఈ విధంగా మీరు చేసిన ఇంత అంత కాదు, ఖచ్చితంగా ఖచ్చితంగా పెడతాం. దీనికి నేను అడిగిన వాటికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిందే. మీరు ఏ పార్టీలోనైనా ఉండండి, ఈ గ్రామంలో ఉన్న నిర్వాసితులకు ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయలు ఇవ్వాల్సిందే. మీకు వచ్చిన వాళ్ళు పక్క తప్పుకోండి, రాని వాళ్ళు కొట్లాడండి. ఎందుకు? నీ డబ్బులు, నా డబ్బులు. గవర్నమెంటు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవి 50,000 రూపాయలు. ఎవడి అయ్యే సొమ్ము కాదు, ఎవడి సొమ్ము కాదు, గవర్నమెంట్ సొమ్ము. అందరం తిన్నాం, అర్థమైందా? 2 బర్రెలు ఎటుపోయినాయి బర్రెలు? ఈ విధంగా ప్రశ్నిస్తే చాలా ప్రాబ్లం. ఎందుకంటే అశోక్ ఒక్కడికే ఉన్నదా? అశోక్ ఒక్కడికే వస్తుందా? అశోక్ ఇన్ని రోజులు ఎందుకు ప్రశ్నించలేదో తెలుసా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నా దగ్గర ఉంది. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు అందరికీ ప్యాకేజీలు ఇప్పిస్తున్నారు. ఎవరెవరికి రాలేదో మీకు మాత్రమే తెలుసు. మేము ఎండ్లో కూడా ఇంటర్ఫియర్ కాలేదు. ఎందుకు అంటే వీళ్ళకు రాలేదు, వాళ్ళకు రాలేదని మేము వార్తలు రాసి మేము ఇక్కడ అప్లికేషన్స్ పెడితే ఎందుకు రాలేదో తెలుసా? అశోక్ అక్కడ అప్లికేషన్ పెట్టడం వల్లే రాలే. నువ్వు అశోక్ దగ్గరికే పో, నువ్వు ఎవడైతే సపోర్ట్ చేస్తుండో వాని దగ్గరికే పో అనే విధంగా మీరు అంటారు అని మేము ఎంటర్ కాలే. నేనేమంటున్నా అంటే ఈరోజు మీరు చేతులు ఎత్తేయడం వల్లే మేము మా చేతుల్లోకి తీసుకున్నాం. మా చేతుల్లోకి కూడా తీసుకుంది ఏం లేదు. మేమందరం అధికారుల చుట్టూ మాత్రమే తిరుగుతున్నాం, ఎవరి చుట్టూ
తిరగడం లేదు. కాబట్టి నాయకులారా జాగ్రత్త. అధికారులు సార్ మీకు మేము ఖచ్చితంగా మేము మొరపెట్టుకుంటున్నాం, మాకు ఇప్పించే బాధ్యత అయితే తీసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పటికైనా అధికారులు వీళ్ళందరికీ ప్యాకేజీలు ఇప్పించే బాధ్యత ఇప్పటికైనా తీసుకోండి సార్. అధికారులే మాకు ఇంపార్టెంట్, మాకు ఆఖరిగా అధికారులే దిక్కు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మా మీద కొంచెం దయ చూసి అందరికీ ప్యాకేజీలు ఇప్పించే విధంగా చూడండి సార్. ఇప్పుడున్న కలెక్టర్ సార్ ఆయనకైతే దండం పెట్టాలి. కానీ పోయిన వెంటనే మమ్మల్ని మా సమస్యలు చూసి ఇమీడియట్గా లైవ్లో ఎంఆర్ఓ సార్కి కాల్ చేసి వీళ్ళకి ఇచ్చేసేయండి, మనకి ఇంక ఇన్ని ప్లాట్లు ఉన్నాయి కదా, ఇచ్చేసేయండి, డబ్బులు తర్వాత తీసుకుంటారంట అని చెప్పి ఇప్పటికి కూడా చెప్తున్నాం సార్. డబ్బులు తర్వాత ఇవ్వండి, ప్లాట్లు అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేయండి సార్. థ్యాంక్ యూ. మీరు చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. మరొకసారి జర్నలిస్ట్ మిత్రులకు కూడా ధన్యవాదాలు. నా ఎంట ఈ ప్రాజెక్టు కోసం తప్పించి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. సెలవు. థ్యాంక్ యూ.